నేను చాలా సార్లు సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ రోజుటికి 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది. దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు, ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు. అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసుకుపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు. ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. అది ఒకరిని కాదు, చిన్న పెద్ద అని కాదు, పిల్లలు చదువుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్ కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి. నేను అడిగాను వాళ్ళని, ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు. వాళ్ళ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారితీసింది. ఎలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. జరిగింది 7,600 కోట్ల రూపాయలు నష్టం. మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి, ఇక్కడ ఉండే వాళ్ళకందరికి ఇచ్చింది 602 కోట్లు ఇచ్చాం. ఈ రోజు రిలీజ్ చేస్తాం, ఇంకా కొంత అటు ఇటు అవుతుంది. కానీ 400 కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారనేది ఒక హిస్టారికల్. మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది. గవర్నమెంట్ ఒకటే కాదు, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ గడిచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని, విధ్వంసం గాని, ఖజానా ఖాళీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కని విని ఎనుగరండి ప్యాకేజ్ ఇచ్చాం. ఆర్థిక వెసులుబాటు లేదు, కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి. కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం.